అందరికీ నమస్కారం. మనం చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటాం కదా, అమెజాన్ అడవులు మన భూమికి ఊపిరితిత్తులని, మనకు కావలసిన ఆక్సిజన్లో చాలా భాగం అక్కడ్నుంచే వస్తోందని నమ్ముతాం. కానీ ఆ నమ్మకంలో నిజమెంత? చూద్దామా? 2019లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ చేసిన ట్వీట్ ఇది. అప్పట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆయనొక్కరే కాదు, ఎంతోమంది రాజకీయ నాయకులు, న్యూస్ ఛానళ్లు, సెలబ్రిటీలు అందరూ ఇదే మాట చెప్పారు. దాంతో ఇది నిజమేనేమో అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. కానీ అసలిది నిజమా? ఈ 20% లెక్కలో వాస్తవం ఎంత? పదండి, సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. రైట్, ఇప్పుడీ లెక్కల సంగతేంతో తేల్చేద్దాం. అసలు మన భూమికి ఆక్సిజన్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. శాస్త్రవేత్తల ప్రకారం అసలు నిజమేంటంటే, అమెజాన్ అడవులు ప్రపంచ ఆక్సిజన్లో 20% కాదు, కేవలం 6-9% మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. చూడండి, మనం విన్నదానికి అసలు వాస్తవానికి ఎంత తేడా ఉందో. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనం పీల్చే గాలిలో దాదాపు సగం ఆక్సిజన్ సముద్రాల నుంచే వస్తుంది. అవును, ఫైటోప్లాంక్టన్ అనే చిన్న చిన్న సముద్ర జీవుల వల్లే ఇదంతా. అంటే భూమిమీద ఉన్న అడవులన్నీ కలిపి మిగతా సగాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇక భూమిమీద విషయానికొస్తే, ప్రపంచంలోని ఉష్ణమండల అడవులన్నీ కలిపి దాదాపు 3/3 ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. అందులో అమెజాన్ వాటా సుమారు సగం, అంటే భూమిమీద జరిగే ప్రాసెస్లో 16%. దీన్ని మొత్తం ప్రపంచ ఉత్పత్తితో పోల్చి చూస్తే అదే మనం ఇందాక చెప్పుకున్న 6-9%కి సమానం. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. అమెజాన్ ఉత్పత్తి చేసే ఆ 9% ఆక్సిజన్ కూడా మన వాతావరణానికి పూర్తిగా చేరదు. ఎలా అంటారా? చూడండి, ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆక్సిజన్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, అడవులు ఆక్సిజన్ను తయారు చేయడమే కాదు, వాటి అవసరాల కోసం ఆక్సిజన్ను వాడుకుంటాయి కూడా. చూడండి, అమెజాన్ అడవులో ఆక్సిజన్ బడ్జెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్, చెట్లు కిరణజన్య సంయోగక్రియతో ఆక్సిజన్ని తయారు చేస్తాయి. కాని అవే చెట్లు బ్రతకడానికి ఆ తయారు చేసిన ఆక్సిజన్లో సగానికి పైగా వాడేసుకుంటాయి. ఇక మిగిలిన కొంచెం ఆక్సిజన్ను నేలమీద రాలిన ఆకులు, కొమ్మల్ని కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు పీల్చుకుంటాయి. సో చివరికి తేలేది ఏంటంటే, చాలా కాలంగా చూస్తే అమెజాన్ ఎంత ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందో దాదాపు అంతే మొత్తంలో వినియోగించుకుంటోంది. దీనివల్ల వాతావరణానికి నికరంగా అంటే నెట్గా వచ్చే ఆక్సిజన్ 0. ఇది కేవలం అమెజాన్కే కాదు, బాగా పెరిగి స్థిరపడిన ఏ అడవికైనా ఇదే వర్తిస్తుంది. సీనియర్ సైంటిస్ట్ గార్డాన్ బోనాన్ అన్నట్టు, ఈ ఆక్సిజన్ కథ అంతా మనల్ని పక్కదారి పట్టించేదే. మరి ఆక్సిజన్ కాకపోతే అమెజాన్ కోసం మనం ఎందుకు ఇంతగా ఆందోళన పడాలి? అసలు కారణాలేంటి? వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆక్సిజన్ అపోహను పక్కన పెడితే అమెజాన్ నిజంగా ఎందుకు అంత ముఖ్యం? దానే అసలైన సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెజాన్లో ఎన్ని చెట్లున్నాయో ఊహించగలరా? అక్షరాలా 390 బిలియన్లు, అంటే దాదాపు 39,000 కోట్ల చెట్లు. ఈ ఒక్క నంబర్ చాలు ఆ అడవి ఎంత పెద్దదో చెప్పడానికి. అంతేకాదు, అవన్నీ ఒకే రకం చెట్లు కావు. అక్కడ సుమారు 16,000 వేర్వేరు జాతుల చెట్లున్నాయి. అంటే అదొక అద్భుతమైన జీవవైవిధ్య కేంద్రం, లక్షల సంవత్సరాల పరిణామాన్ని దాచుకున్న ఒక సజీవ గ్రంథాలయమన్నమాట. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇదేనేమో, అమెజాన్ అడవి తన చెట్లలో, నేలలో ఏకంగా 150-200 గిగాటన్నుల కార్బన్ను దాచిపెట్టింది. ఇది మన భూమిమీద ఉన్న అతిపెద్ద కార్బన్ స్టోరేజ్లలో ఒకటే. ఒకవేళ ఈ కార్బన్ గనక గాలిలోకి విడుదలైతే క్లైమేట్ చేంజ్ ఇప్పుడున్నదానికంటే ఎన్నో రెట్లు వేగవంతమవుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే అమెజాన్ అసలు శక్తులు ఇవి. 1, ఇది ఒక భారీ కార్బన్ సింక్, వాతావరణాన్ని స్థిరంగా ఉంచడంలో దీని పాత్ర చాలా కీలకం. 2, లక్షల జీవజాతులకు ఇది ఇల్లు. 3, ఇది ఒక వాతావరణ యంత్రం, చెట్లముంచి వచ్చే తేమతో తన వర్షాన్ని తానే సృష్టించుకొని మొత్తం దక్షిణ అమెరికా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి పనికోసమైనా సరే సైన్స్ను సరిగ్గా చెప్పడం, కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఎందుకు అంత అవసరమో ఇప్పుడు చూద్దాం. పర్యావరణ శాస్త్రవేత్త జోనాథన్ ఫోలీ చెప్పిన ఈ మాటలు మనల్ని ఆలోచింపజేయాలి. ఆయన ఏమన్నారంటే, ఒక మంచి ఉద్దేశ్యం కోసం తప్పని తెలిసిన విషయాలను ప్రచారం చేయడం కూడా తప్పే.
మనం సైన్స్ను పఠించుకోకపోవడం వల్లే ఇన్ని పర్యావరణ సమస్యల్లో ఇరుక్కున్నాం. ఇప్పుడు కూడా సైన్స్ను పక్కన పెట్టి వీటి నుంచి బయటపడలేం. అంటే మంచి ఉద్దేశం ఉన్న తప్పుడు సమాచారం మీద ఆధారపడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి. అమెజాన్ను కాపాడుకోవడానికి ఇంత బలమైన, నిజమైన శాస్త్రీయ కారణాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆక్సిజన్ లాంటి అపోహలు మనకింకా అవసరమా?